హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఇవాళ పేపర్ ప్రకటనలు చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రజ్యోతికి సంబంధించి పేపర్ ప్రకటనలు అయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరిగిందండి. మరి తొలి విడతగా ఓకేనా 60 నియోజకవర్గాలలో పంపిణీ శిక్షణ, గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తుల స్వీకరణ అంటూ 1,00,000 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు అయితే ఇవ్వబోతున్నారు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం తెలియజేసిందనమాట. అయితే మనం ఇప్పుడు పూర్తి వివరాలకి అయితే చూద్దాము. సో పూర్తి వివరాలకు వెళ్ళే ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన బ్లెస్సీ ఆన్లైన్ స్కీమ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ప్రతి ప్రభుత్వ సమాచారం అనేది మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి పథకం సంబంధించి అది చిన్నగా కానివ్వండి, పెద్దగా కానివ్వండి, స్త్రీలకు కానివ్వండి, బాలికలకు కానివ్వండి, అలాగే వృద్ధులకు కానివ్వండి, లేకపోతే మనకి పెన్షన్కి సంబంధించి కానివ్వండి, ఇలా సూపర్ 6 పథకాలు కానివ్వండి, లేకపోతే ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి మనకి ఖచ్చితంగా కూడా ప్రతి పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వబోతున్నారండి. అందుకని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ఆల్ చేసిన తర్వాత మనం ఇక అప్పుడే మీకు ప్రతి యూట్యూబ్ వీడియో అయితే వస్తుందన్నమాట. సో వచ్చిన టాపిక్ అయితే వెళ్ళిపోతాం. ఒకసారి చూద్దాం అనమాట పూర్తి సమాచారం ఒకసారి. ఈనాడు అమరావతిలో అయితే వేశారండి. సో పేదింటి మహిళలకు స్వయం ఉపాధి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి, అలాగే ఎవరైతే ఎంఎస్ఎంఈ మొదలు అన్ని రకాల ఉపాధి అవకాశాలు వారి ముంగిట ఉంచుతుంది. ఎంఎస్ఎంఈ ద్వారా ఇవ్వబోయే మన శిక్షణ కోసం తెలిసిందే కదండి. చాలా రకాల సంబంధించి వృత్తులకి సంబంధించి ట్రైనింగ్ అయితే ఎంఎస్ఎంఈకి సంబంధించి సెంటర్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇందులో భాగంగా మహిళలు కుట్టు మిషన్లు ఉచితంగా అందించాలని తాజాగా నిర్ణయించింది. అయితే ఇందులో 1,00,000 మందికి పైగా ఉన్న ఎవరైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మహిళలకి 1,00,000 పైగా ఉచిత కుట్టు మిషన్లు అయితే అందించాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరుకుంటుంది. అయితే ఇందులో 2024-2025 సంవత్సరానికి గాను బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 1,00,000 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసేందుకు నిర్ణయించుకుందనమాట. 2 రోజుల్లో గ్రామ వార్డు సచివాలయాలు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఓకేనా, మనకి ఇంకో 2 రోజుల్లోనే వీటికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలు వీటికి సంబంధించి అప్లికేషన్ అయితే మాత్రం దొరకబోతుంది అనమాట. మీరు వెళ్ళి గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మరో 10 రోజుల్లో శిక్షణా కేంద్రాలు ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. శిక్షణ ఇచ్చేందుకు గుత్తేదారులు ఎంపిక కూడా పూర్తయింది. ఎస్సీలకు కూడా ఇదే తరహాలో ఉచితంగా త్వరలోనే కుట్టు మిషన్లు అందించనున్నారు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఇంకా బీసీకి సంబంధించి కులానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ కుట్టు మిషన్కి సంబంధించి కుట్టు మిషన్ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. వాళ్ళకి మాత్రం ఉచిత శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు. శిక్షణ ఇవ్వడానికి అవసరమైన సిబ్బందిని కూడా, స్టాఫ్ను కూడా వాళ్ళకి గుర్తించారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు దానికి సంబంధించిన ఏవైతే మనకి వాటికి సంబంధించిన శిక్షణ సెంటర్లు ఏవైతే ఉంటాయో ఆ శిక్షణ కేంద్రాలు కూడా మనకి ప్రభుత్వం అయితే గుర్తించి సిద్ధమైతే చేయబోతుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందనమాట. మరి వీటికి సంబంధించి అప్లికేషన్ కూడా మనకి మరో 2 రోజుల్లో అయితే ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది అనమాట. మనకి గ్రామ వార్డు సచివాలయంలోనే వీటికి సంబంధించి అప్లై అయితే చేసుకోవాలి. మరి చూసుకున్నట్లయితే అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి దరఖాస్తులు స్వీకరిస్తే భారీగా లబ్ధిదారులు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. మనకు అందుకే అన్ని నియోజకవర్గాల్లో అయితే ఈ యొక్క కుట్టు మిషన్కి సంబంధించి పథకం అయితే మాత్రం అమల్లోకి అయితే రావడం లేదండి. కేవలం కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని జిల్లాల్లో మాత్రమే వీటికి సంబంధించి మనకి కేంద్రాలు అయితే ఓపెన్ చేయబోతున్నారు అనమాట. అంటే తెరిచి ట్రైనింగ్ అయితే మొదలు పెట్టబోతున్నారు. అందువల్ల 2024-2025 సంబంధించి తొలి విడతగా 26 జిల్లాల్లో పరిధిలో 60 నియోజకవర్గాల్లో ఉచిత కుట్టు మిషన్ పంపిణీ పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. మరి ఎన్ని రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మనకి వీటికి సంబంధించి 2024-2025 బ్యాచ్ అనమాట. మనకి బ్యాచ్ నెంబర్ అనమాట ఇది. ఈ బ్యాచ్కి సంబంధించి తొలి విడతగా 26 జిల్లాల్లో అయితే మనకి ఈ 26 జిల్లాలో కూడా కేవలం 60 నియోజకవర్గాల్లోని మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జిల్లాల నుండి 26 జిల్లాలకు సంబంధించి కేవలం 60 నియోజకవర్గాలు మాత్రమే వాళ్ళు ఎంపిక చేశారనమాట. ఆ 60 నియోజకవర్గాల్లోనే మనకి శిక్షణా కేంద్రాలు అయితే ఏర్పరచబోతున్నారు. శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు. ఆ 60 నియోజకవర్గాల్లోనే ఎవరైతే బీసీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే వాటికి సంబంధించి శిక్షణ అయితే ఇచ్చి దాంతోపాటు ఉచిత కుట్టు మిషన్ కూడా మనకి ఇవ్వడం జరగబోతుందన్నమాట. ఇది పీఎం విశ్వకర్మ యోజనకు సంబంధించి అయితే కాదండి. ఇది సపరేట్గా రాష్ట్ర ప్రభుత్వమే మనకి 2019 ఆ టైంలో అయితే 2014-2019 ఆ మధ్యకాలంలో అయితే ప్రారంభించడం జరిగిందనమాట. కానీ కొన్ని అవారణ కారణాల వల్ల వాటిని అయితే ఆపివేయడం జరిగిందనమాట. మళ్ళీ ఇప్పుడు టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం పాలనలోకి వచ్చింది కాబట్టి మరి ఆ పాలనలోకి రావడం వల్ల వీటికి సంబంధించి మళ్ళీ ఆ ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారనమాట. మళ్ళీ ఆ పథకాన్ని అయితే
ప్రజల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. మరి అదే మనకి పేపర్ ప్రకటనలో కూడా మొదలెయ్యడం జరిగిందనమాట. అటు చూసుకున్నట్లయితే వాటిలో కార్యక్రమం ముందుగా తీసుకువెళ్తున్నారు. ఈ తొలి విడతగా బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల నుంచి నియోజకవర్గానికి సంబంధించి 22,000 నుంచి 3,000 మంది అర్హులను గుర్తిస్తారు. ఎందుకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే వాటిని తదుపరి విడతకైతే పరిగణిస్తారనమాట. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ముందంతగా అప్లై చేసుకుంటారో, ఎవరికైతే ముందంతగా అప్లికేషన్ చేసుకుంటారో, గత 2 రోజుల తర్వాత వాళ్ళకి మాత్రమే వీటికి సంబంధించి ఏవైతే అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళకి మాత్రమే శిక్షణ అయితే ఇస్తారని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే పేర్కొనిందనమాట. మనకి 2,000 నుంచి 3,000 మంది మాత్రమే, అంటే గుర్తుపెట్టుకొని 60 నియోజకవర్గాల్లో ఉన్న బీసీ, ఈడబ్ల్యూఎస్ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2,000 నుంచి 3,000 మందికి మాత్రమే అర్హులైతే అవుతారు. కాబట్టి అలా అంతకన్నా ఎక్కువ అప్లికేషన్ వచ్చినట్లయితే మీ అప్లికేషన్ నెంబర్ 3,001 ఒకటో అప్లికేషన్ నెంబర్ అయినా సరే అది వేరే బ్యాచ్ కింద అయితే వెళ్తుంది. కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీ సచివాలయంకి ఇప్పుడే వెళ్ళి అడగడానికి అయితే ట్రై చేయండి. అడిగిన తర్వాత అప్లికేషన్ కూడా వచ్చిన వెంటనే కూడా మీకు ఫిర్యాదు చేయమని చెప్పేసి వాళ్ళకైతే మాత్రం మీరు చెప్పైతే ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే అప్లికేషన్లు ఫిల్ అయిపోతే మీరు నెక్స్ట్ బ్యాచ్కి 2025, 2026 బ్యాచ్కి అయితే వెళ్తారు. కాబట్టి అప్పుడు మళ్ళీ అప్పటిదాకా మీరు వెయిట్ చేయాలి. కాబట్టి మీరు ముందుగా అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అలా చూసుకున్నట్లయితే 2014, 19 మధ్య తేదీపై ప్రభుత్వంలో అమలైన ఈ పథకాలు చాలా లోపాలైతే గుర్తించారు. చెప్తాం కదా, గతంలో కూడా మనకి 2014, 2019లో అయితే ఈ పథకాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చారు. కానీ ప్రజల్లోకి వెళ్ళిన సమయంలో ఎన్నో లోపాలు చూడడం వల్ల ఈ పథకాన్ని అయితే మధ్యంతరంగా ఆపివేయడం జరిగిందనమాట. దీంతో ఆ పథకాన్ని ఇప్పుడు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. గతంలో జిల్లా కేంద్రాల్లో మాత్రమే శిక్షణ ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 6 నుంచి 8 శిక్షా కేంద్రాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ 40% మేరకు శిక్షణా కేంద్రాలు గుర్తించారు. చూస్తున్నారు కదా, ప్రతి నియోజకవర్గంలో కూడా మనకి 6 నుంచి 8 శిక్షణా కేంద్రాలు కూడా ఏవైతే పైన చెప్పిన 60 నియోజకవర్గాల్లో 26 జిల్లాల్లో 60 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా మనకి 6 నుంచి 8 శిక్షణ కేంద్రాలు అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇప్పటికే 40% ఓకే మేర శిక్షణా కేంద్రాలు గుర్తించారు. ఒక కేంద్రంలో ఒక్కో కేంద్రంలో 30 నుంచి 50 మందికి శిక్షణ అయితే ఇస్తారండి. ప్రతి కేంద్రంలో కూడా మనకి ఒకటేసారి బ్యాచ్ రూపంలో 30 నుంచి 50 మందికి అయితే శిక్షణ అయితే దొరుకుతుందనమాట. మరి ముందుగా అప్లై చేసుకున్న వాళ్ళకి, ముందుగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ శిక్షణ అయితే ఇవ్వబోతున్నారనమాట. కనీసం 70% హాజరు ఉన్న వారికి ఉచితంగా కుట్టు మిషన్ అయితే ఇస్తారు. హాజరు నమోదుకు ప్రత్యేక యాప్ని కూడా రూపొందించబోతున్నారనమాట. ఈ శిక్షణా కేంద్రాలకు సంబంధించి హాజరయ్యే ప్రతి వారికి కూడా 70% అయితే అటెండెన్స్ అయితే ఉండాలన్నమాట. 70% హాజరైతే ఉండాలి. 70% క్లాసులకి అయితే మాత్రం ఏదైతే కుట్టు మిషన్ క్లాసులకి అయితే వాళ్ళు హాజరు అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. మీరు కుట్టు మిషన్కి సంబంధించి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం చేపట్టి ఈ పథకాలకైతే మాత్రం మీరు హాజరైతే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ప్రతి బ్యాచ్కి గాను ప్రతి శిక్షణా కేంద్రంలో కూడా 30 నుంచి 50 మందికి మాత్రం శిక్షణ అయితే ఇస్తున్నారు. కాబట్టి ఎంత తొందరగా దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే దీనికి సంబంధించి ఎవరైతే బ్యాచ్కి అయితే తీసుకుంటారనమాట. మరి ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారం మీకు తెలియాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పథకానికి సంబంధించి మీకు ఇంకా వార్తలు తెలియాలనుకున్నట్లయితే, మీరు ఇంకా విషయాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. దాంతోపాటు కింద వేసిన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. అప్పుడు మీరు తెలిసినట్లయితే ప్రభుత్వ సమాచారం అయితే మీకు అతి తొందరలో తెలుస్తుంది. అలాగే మీకు తెలిసిన ఎవరికైతే స్త్రీలు ఉన్నారో, బీసీ వర్గానికి సంబంధించిన స్త్రీలు కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ వర్గానికి సంబంధించిన స్త్రీలు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. మీకు సంబంధించి డోక్రా గ్రూపుల్లో షేర్ చేయండి. మీకు సంబంధించి ఏవైతే గ్రూపులు ఉంటాయో సో ప్రతి గ్రూప్లో కూడా షేర్ అయితే చేయండి. ఎందుకన్నట్లయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామందికి తెలియక ఇలాంటి పథకాలకు అప్లై చేసుకో ఎంతో నష్టపోతుంటారనమాట. ప్రభుత్వం ఇచ్చే ఎన్నో పథకాలకు సంబంధించి సమాచారం తెలియక ఎంతో నష్టపోతుంటారనమాట ప్రజలందరూ కూడా. అలాంటి ఇబ్బంది మరి మనం ఫేస్ చేయకూడదు. కాబట్టి అలాంటి సమస్యలు మనం చూసుకోకూడదు. ప్రతి పథకాన్ని కూడా మనం ఉపయోగించుకొని దానికి తగిన ఫలితం మనం తీసుకోవాలి. కాబట్టి అందరికీ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీతో ఉన్న వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. అప్పుడే ఈ న్యూస్ అయితే అందరికీ చేరుతుందనమాట. ఇది మనకి న్యూస్ పేపర్లో వేసిన ఆర్టికలే, మనం ఏదో అనుకుని చెప్తుంది కాదు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి మీ ఇంటికి సంబంధించిన న్యూస్ పేపర్లో అయితే చెక్ చేసుకోవచ్చు. మీ సచివాలయం కూడా వెళ్ళి దీన్ని వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం పక్కన కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ అయితే మాత్రం ఆల్లో పెట్టుకున్న వాళ్ళకే దీనికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ తెలుస్తాయి అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.